ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక పుట్టింటి వాళ్ళని పిలిపించిన అనామిక వాళ్ళ ముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అటు సుభాష్ని, అపర్ణను, ప్రకాశంను ప్రతి ఒక్కరిని కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది కదా. అప్పుడు అమ్మమ్మ గారు అంటూ ఉంటారు, ఒకప్పుడు తెలిసి తెలియక మాట్లాడుతుంది, ఇంటికి వచ్చిన కోడలు చిన్నది, ఏమీ తెలీదు అనుకున్నాను, కానీ ఈరోజు అర్థమైంది నీ అసలు స్వరూపం ఏంటో, నువ్వు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటో, నీ పెంపకం ఏంటో, నీ తల్లిదండ్రుల యొక్క నిజస్వరూపం ఏంటో మాకు బాగా అర్థమయ్యింది అని చెప్పేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు. ఇక రాజు అయితే, నువ్వు నీ ఫ్యామిలీ మా ఇంటి వైపుకు వేలు ఎత్తించే చూపు హక్కు మీకు ఎవరిచ్చారు, అసలు మీకు లేనే లేదు అని చెప్పేసేసి రాజు అంటాడు. ఇక కావ్య అయితే, నా భర్త కాలి గోటికి కూడా సరిపోరు, నువ్వు నీ కుటుంబం నా భర్తని అనేవాళ్ళంత అయిపోయారా మీరు, నీ భర్తతో నీకేమైనా ఉంటే అవి చూసుకో, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎందుకని నోరు పారేసుకున్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి ఇక కావ్య కూడా నిలదీస్తూ ఉంటుంది. అమ్మ బాబోయ్, ఇంతకాలం నా బేబీకి ఈ ఇంట్లో భర్త సపోర్ట్ లేదు అని అనుకున్నాను, కానీ కుటుంబం అంతా కూడా కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని అర్థమైపోయింది. ఇంట్లో ఒకరి సపోర్ట్ కాకపోతే ఒకరి సపోర్ట్ అయినా ఉండాలి, నా బేబీని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంత చిత్రహింసలు పెడుతున్నారా, ఇక ఈ క్షణం నా బేబీ ఈ ఇంట్లో ఉండదు అని అనగానే, అవును, నేను ఇంటి నుంచి వెళ్ళిపోవటమే కాదు, ఈ ఇంట్లో నువ్వు ఎలా మనశ్శాంతిగా ఆనందంగా ఉంటావో నేను చూస్తాను, బయటకు వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళిపోయి ప్రతిరోజు కన్నీళ్లతోనే కాపురం చేసుకుంటాను అనుకుంటున్నావేమో కళ్యాణ్, కానీ నీకు ప్రతి క్షణం చిత్రహింసలు పెట్టి ప్రతి క్షణం నీకు నరకయాతన పెట్టించకపోతే నా పేరు అనామికనే కానే కాదు అని చెప్పేసేసి అనామిక పుట్టింటికైతే వెళ్ళిపోతుంది కదా. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనామిక వెళ్ళిపోయిన తర్వాత ఎవరి నిర్ణయాలు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే మరోపక్క ధాన్యలక్ష్మి వచ్చేసేసి కావ్య మూలాన్ని ఇదంతా జరిగింది, కావ్యే అప్పుని వెనకేసుకొని వచ్చి కళ్యాణ్కి అప్పుకి మధ్య ఫ్రెండ్షిప్ ముదిరేటట్టు చేసి ఈ ఇంటి కోడల్ని చేద్దామనుకుంది, కోడల్ని ఇంటి నుంచి బయటకు పంపించేసింది అని ధాన్యలక్ష్మి మళ్ళీ కావ్య మీద పడంగానే ఈ మాటలన్నీ విన్న అపర్ణాదేవి, ఏంటి ధాన్యలక్ష్మి, నీ కోపాన్ని ఎవరి మీద రుద్దుదామని చూస్తున్నావు, అసలు నా కోడల మీదకి నువ్వు నోరు ఎలా ఎత్తుతున్నావు, నీకు ఏ హక్కు ఉంది, నా కోడలు మంచి చేస్తుంది కానీ ఒకరి గురించి చెడుగా ఎప్పటికీ ఆలోచించదు, అయినా ఓర్పు సహనం లేకోకుండా అందరి మీద నోర్లు పారేసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది నీ కోడలు, ఫస్ట్ నుంచి నువ్వు నీ కోడల్ని భయంలో పెట్టుకోలేదు, కోడలు చేసిన తప్పులన్నింటినీ నెత్తిన పెట్టుకొని వచ్చావు, ఈరోజు నా కోడల మీద వేరైతే చూపిస్తున్నావేంటి, ఏయ్ నీకు బుద్ధి లేదు, నీ తప్పు లేకోకుండా మాట పడడానికి నువ్వు ఏమైనా తప్పు చేశావా, ఇక నుంచి నేను ఎవరేమన్నా నువ్వు కూడా తిరుగుబాటుతనంతో సమాధానం చెప్పు, అప్పుడే ఇలాంటి వాళ్ళందరి నోర్లు మూతపడతాయి అని చెప్పేసి ధాన్యలక్ష్మిని అంటూ ఉంటే, అత్తయ్య గారు మీ ఆరోగ్యం బాగోలేదు, ముందు పదండి, మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారా అని అనగానే, నాకు బాగానే ఉంది, నా ఆరోగ్యం గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు, ఇక నుంచైనా గట్టిగా సమాధానం చెప్పడం నేర్చుకో అని అపర్ణాదేవి కావ్యకైతే చెప్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక కళ్యాణ్ వచ్చేసేసి ఇంట్లో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే రాజైతే వీడి జీవితంని ఆనందంగా తీర్చిదిద్దాలి అనుకున్నాను, ఆ అనామిక క్షణం కూడా ఆలోచించుకోకుండా ఇక కళ్యాణ్ మీద ప్రేమ లేదని తేలిపోయింది అని రాజు అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ లోపల అందరూ హాల్లో కూర్చోగానే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసేసి ఒకటే టీవీలో రావడంతో అందరూ టీవీకి అతుక్కుపోతూ ఉంటారు. ఇక అప్పుడు బ్రేకింగ్ న్యూస్లో లైవ్లోకి అనామిక కూడా వస్తుంది. ఇక నా భర్త ప్రతిరోజు టార్చర్ పెట్టాడు అని, అంతేకాకుండా తన భర్తతో పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనామికను ఇంటి నుంచి గెంటేయాలని ప్లాన్ చేశారని, ప్రతి క్షణం కళ్యాణ్ విడాకుల కోసం తనకు టార్చర్ పెడుతున్నాడని, అప్పు అనే అమ్మాయితో పెళ్లికి ముందే ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని దక్కించుకోవటం కోసం ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెడుతున్నాడని, ఆ కావ్యకేమో ఆ అమ్మాయిని
అప్పుని ఆ ఇంటి కొడలుగా తీసుకుని వచ్చి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇంటిని ఏలేద్దామనుకుంటే మధ్యలో నేను రావటం, నా భర్తని నన్ను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఇలా లేనిపోని మాటలన్నీ కూడా లైవ్ డిబేట్లో కూర్చొని టీవీలో నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటుంది అనామిక. అయితే ఇదంతా చూసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అది నోరేనా మురికి కాలవానా, అసలు అనామిక ఏంటి టీవీలకు ఎక్కిపోయి అంత నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, పరువు ప్రతిష్ట అనేవి కొంచెం కూడా లేదు, సంస్కారం అనేది లేదు అని చెప్పేసేసి ఇక ధాన్యలక్ష్మి అపర్ణాదేవి అంటూ ఉంటారు. అప్పుడు రాజు అంటూ ఉంటాడు, ఇన్ని రోజులు కళ్యాణ్ మనసులో ఎంత బాధపడ్డాడో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. కాబట్టి వీడు భవిష్యత్తు బాగుండాలి అన్నా, వీడి జీవితం ఇక నుంచి సంతోషంగా ఉండాలి అంటే నేను నిర్ణయం తీసుకుంటున్నాను. భర్తను నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భర్త పరువంతా తీసేసి భర్తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఆ అమ్మాయి జీవితంలో అసలు కళ్యాణ్ని ప్రేమిస్తుందా, కళ్యాణ్ని చివరిదాకా జాగ్రత్తగా చూసుకుంటుందా? నాకైతే ఆ నమ్మకం లేదు. తనంతా ఒక పక్కా ప్లాన్ వేసుకొని ఈ ఇంట్లోకి వచ్చింది, కానీ నిజంగా ప్రేమించిన అమ్మాయి అయితే లక్షణాలు ఆ రకంగా ఉండవు. అందుకోసమే అసలు ఎటువంటి గోళ లేకోకుండా కళ్యాణ్కి అనామికకు విడాకులు ఇచ్చేస్తే కళ్యాణ్ ఇక నుంచి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి హోప్ ఉంటుంది అని రాజ్ చెప్తూ ఉంటాడు. ఇక మన రాజ్ నిర్ణయానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది నిజమే, ఇదే కరెక్టేమో అనిపిస్తుంది, కళ్యాణ్ జీవితంలో నుంచి అనామికకు విడాకులు ఇచ్చేస్తేనే కరెక్ట్ అన్నట్టుగా అటు రాహుల్ స్వప్న వీళ్ళందరూ చూసుకుంటూ అవును రాజ్ నిర్ణయం కరెక్ట్ అని అనుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి పోలీసులు అయితే ఎంట్రీ ఇస్తారు. ఒక్కసారిగా పోలీసులను చూసి షాక్ అయిపోగానే మేము కళ్యాణ్ని అరెస్టు చేయడానికి వచ్చాం అని అనగానే రాజ్ ఆశ్చర్యపోతాడు. ఇక ధాన్యలక్ష్మి భయపడిపోతూ ఉంటుంది. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మా కళ్యాణ్ ఏ తప్పు చేశాడని మీరు అరెస్టు చేద్దాం అనుకుంటున్నారు అని అనగానే కళ్యాణ్ ప్రతిరోజు తన భార్యను ఎంతగానో హింసిస్తున్నాడు. తన భార్య తనకు విడాకులు తనంతట తానే ఇచ్చేసేసి తన జీవితంలో నుంచి వెళ్ళిపోతే తన గర్ల్ ఫ్రెండ్ అయిన అప్పుతోటి ఆనందంగా జీవితాన్ని కొనసాగించవచ్చని కట్టుకున్న భార్యను తనంతట తానే విడాకులు ఇమ్మని చెప్పేసేసి ప్రతిరోజు తాగేసి ఇంటికి వచ్చి కొట్టి తిడుతున్నాడంట కదా. అందుకోసమే ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చింది, కాకపోతే ఇది ఫ్యామిలీ డిస్కషన్ అని మీరు తీసుకుని వెళ్ళిపోయారు. తను మాత్రం ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే అని ఇక మహిళా సంఘాలతోటి పోలీస్ స్టేషన్ ముందు వచ్చి కూర్చుంది. ఇక మేము కళ్యాణ్ గారిని అరెస్టు చేయక తప్పదు, అందుకని కళ్యాణ్ గారిని తీసుకొని వెళ్తున్నాం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే నేను వచ్చి మాట్లాడతాను, పైన డీజీపీ గారితో మాట్లాడతాను, దయచేసి కళ్యాణ్ని అరెస్ట్ చేయొద్దు అని రాజనంగానే సార్ మీకు తెలిసిందే కదా సార్, చిన్న చిన్న కేసెస్ అయితే మేము కూడా ఏమీ అనం, కానీ ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళు ఒకటే ధర్నా చేస్తున్నారు. తనకి వరకట్నం కింద కేసు కూడా నమోదు చేస్తుంది. తను ఎటువంటి కట్నము తీసుకురాలేదని, తనని భార్యగా అంగీకరించడం లేదని, అప్పుతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడని, ఇటువంటి రంగాలలో ఇటువంటి రోజుల్లో ఇటువంటి కేసులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయలేదనుకోండి, తర్వాత మా ఉద్యోగాలు ఊడిపోతాయి సార్. ఇక ఏదైనా ఉంటే తర్వాత చేయండి, ముందైతే మేము కళ్యాణ్ గారిని అరెస్టు చేస్తున్నాం ఇన్స్పెక్టర్స్ అని చెప్పేసి అనగానే నన్ను ఎవరు అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, నేనే మీతో పాటు వస్తున్నాను పదండి అని కళ్యాణ్ పోలీసులతో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి రాజ్ కావ్య అందరూ కూడా కవిగారు ఒరే కళ్యాణ్ నన్న కళ్యాణ్ అని చెప్పేసేసి కళ్యాణ్ వెనకతల వెళ్తూ ఉంటారు. కళ్యాణ్ని పోలీసులు అరెస్టు చేసేసి జీప్ ఎక్కిచ్చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ధాన్యలక్ష్మి కుప్ప కూలిపోతుంది, గుమ్మంలోనే కుప్ప కూలిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అంతా జరిగిపోయింది అని చెప్పేసేసి ఏ అమ్మ కావ్య ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని చెప్పేసేసి నీ చెల్లెల్ని చేసుకోకపోయినందుకు నా కొడుక్కి ఈరోజు ఇంత పెద్ద శిక్ష వచ్చింది అని చెప్పేసి అనగానే అప్పుడు ఒక్కసారిగా ప్రకాశం ధాన్యలక్ష్మి చంప మీద చెయ్యేసి పగల కొడుతూ ఉంటాడు. ఇక వెంటనే ప్రకాశం అని అనగానే దీనికి బుద్ధి లేదమ్మా, ఫస్ట్ నుంచి కోడల్ని నెత్తిన పెట్టుకొని వచ్చింది, కోడలు తప్పుల మీద తప్పులు చేసుకొని వస్తున్నా కూడా కోడల్ని నెత్తి మీద పెట్టుకొని వచ్చి ఈరోజు సహనంతో ఉన్న చక్కగా కాపురం చేసుకుంటున్నా కావి మీద నిందలు వేస్తుందేంటి? నీకు వీలైతే నీ కోడల్ని భయంలో పెట్టుకోలేకపోయావు, అందుకోసమే నువ్విచ్చిన ఒక్క అలసు చూసుకొని ఏకంగా ఇప్పుడు కొడుకుని అరెస్టు చేసి పంపించింది. ఇప్పుడు ఏం చేస్తావో చేసుకోవే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఒకగానొక కొడుకు వాడు జైలుకు వెళ్ళిపోయాడు
అని చెప్పేసేసి ప్రకాశం కూడా కుప్పకూలిపోయి కింద పడిపోయి ఏడుస్తూ ఉంటే ఒక పక్క కావ్యరాజ్ ఇక వెంటనే చిన్న మావయ్య కళ్యాణ్ని మేము తీసుకొని వస్తాం, మీరేమీ టెన్షన్ పడద్దు మావయ్య అని చెప్పేసేసి ఇక వెంటనే వీళ్ళైతే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి అని చెప్పేసేసి కావ్యరాజ్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అయితే మరోపక్క అప్పు గురించి టీవీలో లైవ్ అయితే వచ్చేస్తుంది కదా, అనామిక టీవీలో డిబేట్లో కూర్చొని అప్పు క్యారెక్టరే చాలా వల్గారిటీ క్యారెక్టర్ అని చెప్పేసేసి తన మీద 1కి 100 నిందలు వేసి తప్పు చేయకపోయినా అప్పు చాలా రకాలుగా తప్పు చేస్తున్నట్టుగా సృష్టించి ఇప్పుడు కళ్యాణ్తో కూడా తిరుగుతుంది, తనకి డబ్బుంటే చాలు డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తుంది, తన కుటుంబంలో వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏమీ చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండటంతో ఆ వీడియోలు అప్పు ఫోను కూడా వచ్చేస్తాయి. ఆ వీడియోలన్నీ చూసి అప్పు షాక్ అయిపోతుంది. ఇంట్లో టీవీలో లైవ్ చూసిన మన కనకం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక కుప్పకూలిపోయి అమ్మాయి పరువు పోయింది, దీనికి పెళ్ళి ఎలా జరుగుతుందయ్యా అని చెప్పేసి కనకం ఒకటే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క కనకం అప్పుడు జుట్టు పట్టుకొని చీపురు కట్ట పట్టుకొని 4 ఆడోళ్ళని కొట్టింది కదా, అప్పు గురించి తప్పుగా మాట్లాడొద్దు అని ఆ 4 ఆడోళ్ళు ఇంకో 40 మంది ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఆ రోజు ఒకటే రెచ్చిపోయావు, ఇప్పుడు ఏంటి టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా కొట్టొస్తావే ఏంటి, టీవీలో నిజాలే కదా చెప్తారు, మరి ఇప్పుడేమంటావు, నీ కూతురు జీవితం మొత్తం ఇక బస్ స్టాండ్ పాలైపోయింది, నీ పరువు గోవింద అయిపోయింది, నీ కూతురు తప్పు చేయటం లేదు అని అన్నావు, ఈరోజు నీ కూతురు తప్పు చేస్తుందని సమాజం అంతా కోడై కోస్తుంది, ఇక నీ కూతురికి ఒక పెళ్ళి, నీ కూతురికి ఒక జీవితం, ఏం బతుకమ్మ, డబ్బు కోసం తల్లి ఇద్దరిని కోటీశ్వర్ల ఇంటికి పంపించింది, 3వ కూతుర్ని కూడా కోటీశ్వర్ల ఇంటికి పంపించాలనుకుంటే ప్లాన్ ఏమో బెడిసి కొట్టింది. ఎంతైనా ఇక కనకం తెలివి కూతుర్ని ఎంత వలలోకి దించిందో, అప్పు మాత్రమే తక్కువ, అబ్బాయిలాగా కనిపిస్తుంది కానీ ఎన్నెన్ని వేషాలు వేసింది, ఇక మనలాగా అమ్మాయిలాగా సింగారించుకుంటే ఈ సమాజంలో మగోళ్ళందరినీ కూడా తన వెనకాతనే డబ్బు కోసం తిప్పుకునేదేమో అని చెప్పేసేసి అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకు ఇక కనకానికి కోపం వస్తుంది. నలుగురికైతే సమాధానం చెప్పగలదు. బస్తీ అంతా ఇంటి ముందు వచ్చి పడిపోతే ఇక కనకం డోర్ వేసేసుకొని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అప్పు వచ్చేసేసి లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ను వేసేసుకొని అప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇక వెంటనే కృష్ణమూర్తి అమ్మ అప్పు డోర్ తీయమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అప్పు డోర్ తీయకపోవడంతో వీళ్ళే కనకం వాళ్ళు పగలగొట్టుకొని వెళ్ళేసరికి అప్పు నోట్లో నుంచి నురుగులు వచ్చి చావు బతుకుల మీద అప్పు అయితే ఉంటుంది. ఇక అప్పుని వెంటనే కనకం తన భర్త ఇద్దరు కూడా హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేపిస్తారు. మరోపక్క కళ్యాణ్ని లోపలకైతే పంపిస్తారు కదా, అనామిక అక్కడైతే కేసు పెడుతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఇది తేలేటట్టు లేదు, కోర్టుకు పంపించాలి అని అనగానే కోర్టుకు పంపకముందు సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసేసి ఇక మన రాము ఉంటాడు కదా ఆఫీస్లో హోటల్లో మన అనామిక డబ్బులు కొట్టినట్టు ప్రూఫ్స్ ఈ వీడియో మొత్తానికి కూడా పోలీసులకైతే చూపించడం జరుగుతుంది. పోలీసులకి ఇవన్నీ చూపించి ఇప్పుడు కళ్యాణ్ని బెయిల్ మీద రిలీజ్ చేయండి, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాం, మాకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు, తన భార్యే కావాలని భర్తను టార్చర్ చేస్తుంది అని చెప్పేసేసి రాము తీసుకొచ్చిన వీడియోస్, రాము చూపించిన అనామిక డబ్బులు కొట్టడం ఇవన్నీ కూడా పోలీస్ వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. సాక్ష్యాధారాలు చూస్తే కళ్యాణ్ గారిది ఎక్కడా తప్పులేదు, అనామికనే కళ్యాణ్ గారి క్యారెక్టర్ మీద నిందలు వేసింది, అనామిక అసలు హోటల్లో ఉన్న అబ్బాయికి డబ్బులు కొట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసేసి ఇక వెంటనే పోలీస్ వాళ్ళు రాము దగ్గర ఉన్న ఆ సాక్ష్యాధారాలు అన్నీ కూడా తీసుకుంటారు. అయితే ఇక కళ్యాణ్ పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం మన మాయకైతే తెలుస్తుంది. ఇక వెంటనే మాయ గబా పరుగున పోలీస్ స్టేషన్ దగ్గరకైతే వస్తుంది. ఇక వెంటనే కావ్యరాజ్ మాయను చూసి, మాయా నువ్వేంటిక్కడ,
అని అనగానే మీలాంటి మంచి వాళ్లకు అన్యాయం జరుగుతుంది. కళ్యాణ్ లాంటి మంచి వాళ్ళు జైలుకి వెళ్ళారని తెలిసి ఇక నిజం చెప్పాలి అని చెప్పేసి వచ్చాను అని అనగానే ఏంటా నిజం అని అనగానే ఇంతకాలం నా వెనకాతల ఉండి మీ కుటుంబ పరువును తొలగించేటట్టు నాటకం ఆడిపించి ప్రతి నెల 10 లక్షల రూపాయలు నా దగ్గర నుంచి తీసుకున్నది ఎవరో కాదు, అనామిక వాళ్ళ అమ్మా నాన్ననే. అనామిక వాళ్ళ అమ్మా నాన్న చేయమనటం ద్వారా నేను ఇదంతా చేశాను. ప్రతి నెల సుభాష్ గారు డబ్బులు అకౌంట్లో వేయంగానే వీళ్ళే డబ్బుల మొత్తాన్ని డ్రా చేసేసుకునేవాళ్ళు. ఫస్ట్ నుంచి వీళ్ళకు మీ కుటుంబం మీద కన్ను, డబ్బుంది అని చెప్పేసేసి. కాబట్టి ఆ రకంగా నన్ను వలలోకి వేసి సుభాష్ గారి మీద నిందలు వేసి డబ్బులను దొండుకున్నారు. ఆ తర్వాత ఆ ఇంటికి కోడలుగా పంపిస్తే కళ్యాణ్ని ఇచ్చి పెళ్లి చేస్తే కోటీశ్వరులు అయిపోవచ్చు, ఆ ఇంటిని 3 ముక్కలు చేసి ఆస్తి మొత్తాన్ని తీసుకోవాలని ఈ తల్లిదండ్రులు అనామికను ఆ ఇంటికి పంపించారు అని చెప్పేసేసి ఇక మాయ అన్ని డీటెయిల్స్ చెప్పడంతో ఇక వెంటనే కావ్యరాజ్ వాళ్లకు పెళ్ళి ఆగిపోతుందంటే మంచోళ్ళేమోనని 2 కోట్ల వాళ్ళ అప్పు తీర్చి ఆ రోజు అనామికకు ఇచ్చి పెళ్లి చేశాం. కానీ ఈరోజు అదంతా నిలబెట్టుకోలేదు. నువ్వు మాయ, ఇక నిన్ను బలవంతంగా నీ చేత తప్పులు చేపిస్తున్నారని చెప్పేసేసి ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వు, నీ వెనకాతల మేము ఉంటాం అని రాజనంగానే మాయ కంప్లైంట్ ఇచ్చి సంతకం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు పోలీసులు కళ్యాణ్ని ఏ జైల్లో అయితే వేశారో కళ్యాణ్ని రిలీజ్ చేసి మాయ ఇచ్చిన ఫుల్ డీటెయిల్స్ ఆధారంగా అనామిక వాళ్ళ అమ్మా నాన్నను అయితే జైల్లోకి పంపిస్తారు. ఇక మన కళ్యాణ్ని రిలీజ్ చేస్తారు. ఈ రకంగా అనామిక వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు అయితే జైలు పాలు అవుతారు. ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా కళ్యాణ్ని అయితే ఇంటికి తీసుకొని వస్తారు కదా. కళ్యాణ్ని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక అనామికతోటి విడాకులే అని చెప్పేసి అనగానే అప్పుడు కళ్యాణ్ అంటాడు, అమ్మా ఎందుకమ్మా మాటకి వదిన్ని అంటావు, వదినకి పెళ్ళి ఇష్టం లేనట్టుగా చేసావు. నీకు ఒక విషయం తెలుసా, నాకు తెలియని మోసం ఇంకోటి కూడా జరిగింది. అన్నయ్య వదినలు ఇద్దరూ కూడా కలిసి పెళ్లి రోజు నా పెళ్ళి ఆగిపోతుందేమోనని అనామిక వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఉన్న 2 కోట్ల రూపాయలను అప్పును తీర్చారంట. వాళ్ళు పెద్ద మోసగారాలు. అసలు పెదనాన్న ఏ తప్పు చేయకపోయినా 10 లక్షలు తీసుకునే ఆలోచన వచ్చినట్టు మాయక చేసిందే అనామిక వాళ్ళ అమ్మా నాన్న. అందుకనే ఈరోజు దేవుడు ఉన్నాడు, తప్పు తప్పే, ఆలస్యమైన శిక్ష అనుభవించాల్సిందే. అందుకని కళ్యాణ్ నిర్దోషిగా సాక్ష్యాలతో బయటకు వస్తే అనామిక వాళ్ళ అమ్మా నాన్న జైల్లో చిప్పకుడు తింటున్నారు అని కావ్యరాజ్ చెప్పంగానే ఇక కళ్యాణ్ లోపలికి వెళ్ళరా నువ్వు అని తాతయ్య గారు అంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా కనకం ఫోన్ చేసి, అమ్మ అప్పు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, జనాలు అంటున్న సూటిపోటి మాటలకు అప్పు సూసైడ్ చేసుకుంది అని అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏంటి, అప్పు సూసైడ్ చేసుకుందా, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి అనగానే ఇక ఇదిలా ఉండగా రాజ్ కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే కళ్యాణ్ నేను కూడా వస్తానన్నయ్యా అని అంటూ ఉంటే, వద్దు కళ్యాణ్ గారు వద్దు, ఇప్పటికే దాని జీవితం అల్లకల్లోలం అయిపోయింది. నా చెల్లెలు ఎంతో డేర్ అండ్ డాష్గా ఉండి 10 మందికి సమాధానం చెప్తుంది. దాని మనసు ఎంత నొచ్చుకోకపోతే, అది ఎంత బాధ అనుభవించకపోతే, దాన్ని ఎంతమంది సూటిపోటి మాటలు అనుకోకపోతే ఈరోజు నా చెల్లెలు సూసైడ్ చేసుకుంది. ఇంతకాలం నా అక్కని నా చెల్లెల్ని అంటూ వచ్చారు కదా, ఈరోజు నా చెల్లెలు హాస్పిటల్లో ఉండడానికి గల కారణం ఇక కళ్యాణి, దుగ్గిరాల వారి కుటుంబమే అని చెప్పేసేసి స్వప్న ధాన్యలక్ష్మికి నా చెల్లెల్ని అనటం కాదు, ఇప్పుడు మీ కారణంగా నా చెల్లెలు ప్రాణాపాయ స్థితిలో ఉంది. తప్పు చేసిన కోడల్ని వెనకేసుకొని వచ్చారు. ఏ తప్పు చేయని నా చెల్లెలు మీ కళ్యాణ్ కారణంతో ఈరోజు నీ కోడలు అనామిక కారణంతో ఇక చావు బతుకుల మధ్య ఉందంట. దానికి ఏదైనా కారణమైతే అనామిక నా చేతిలో ఉండదు, ఇంతకింత అనుభవిస్తారు అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి ఇక తల దించుకుంటుండటంతో నేను కూడా వస్తాను అని, నన్ను ఎవరు తీసుకుని వెళ్ళకపోయినా నేనే వస్తాను అని ఇక రాజ్, కళ్యాణ్, అప్పుని చూడటానికైతే కావ్య వీళ్ళ ముగ్గురు కూడా వెళ్తారు. వీళ్ళ ముగ్గురు వెళ్ళేసరికి ఇక కళ్యాణ్, బ్రో ఇప్పుడు నీకు ఎలా ఉంది బ్రో, జనాల మాటలన్నీ అనవసరం బ్రో, నువ్వేంటో మీ అమ్మా నాన్నలకు నాకు తెలుసు, నేనేంటో మామలకు తెలుసు బ్రో అని చెప్పేసేసి స్పృహ కోల్పోయి బ్లడ్ పోతున్న అప్పుకి స్పృహ వచ్చేటట్టు కళ్యాణ్ అయితే చేస్తాడు. ఇక అప్పు స్పృహ కోల్పోకుండా ఇక ట్రీట్మెంట్ ఇచ్చి బ్లడ్ అంతా ఎక్కించి ఇక అప్పు అయితే బయటకైతే వస్తుంది. అరే బై
పోలీసులు నిన్నేం అనలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదూ అని చెప్పేసేసి కళ్ళు తెరవంగానే కళ్యాణ్తో మాట్లాడడంతో నిజమైన ప్రేమ అంటే ఏంటో కళ్యాణ్కి అప్పుడు అర్థమవుతుంది. మరి ఇక అప్పుని కూడా డిశ్చార్జ్ చేయడంతో అప్పు ఇంటికి వచ్చేస్తుంది. కళ్యాణ్, కావ్య, రాజ్ వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఒక పక్క తల్లిదండ్రులు జైలుకు వెళ్ళిపోయారు. మరో పక్క ఎటువంటి ఆధారము లేకపోవడంతో అనామిక మళ్ళీ దుగ్గిరాల వారి ఇంటికి వస్తూ ఉండగా ఈ ఇంట్లోకి గుమ్మంలోకి కాలు పెట్టద్దు అని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి అడ్డుపడుతుంది. ఇక ఏ దిక్కు లేక ఇక మన అనామిక అయితే దుగ్గిరాల వారి ఇంటి ముందు కుప్పకూలిపోయి ఇక ఇంటికి వాచ్మెన్ లాగా అక్కడ పడిపోయి గుమ్మం బయటే తన జీవితం అన్నట్టుగా కూర్చొని ఉంటుంది. గుమ్మం బయట ఉన్న అనామిక పరిస్థితి గుమ్మం బయటే ఉంటుందా? కళ్యాణ్ ఇంట్లోకి మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కళ్యాణ్ అన్నీ ఆలోచించి అప్పు లాంటి స్ట్రాంగ్ వాళ్ళు సూసైడ్ చేసుకున్నారంటే ఇక అనామిక యొక్క ఎఫెక్ట్ ఎంత బాగా పడింది. అప్పుకి పెళ్ళి కాదు అన్న మాట విన్న తర్వాత కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోతాడు. మరి కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకుంటున్నప్పుడు అనామిక ఊరుకుంటుందా? ఏం చేయబోతుంది? రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్